హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. అడ్వాంటేజ్ కోసం జనసేనలో చేరొద్దు నాగబాబు. జనసేనలో చేరే వారికి ఆ పార్టీ నేత నాగబాబు కీలక విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్నామనే అడ్వాంటేజ్ కోసం తమ పార్టీలో చేరొద్దని సూచించారు. పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామకు చెందిన పలువురు వైసీపీ నేతలు ఆయన సమక్షంలో జనసేనలో చేరారు. ప్రజల కోసమే నిస్వార్థంగా పనిచేయాలన్నారు. అధినేత లక్ష్యాన్ని జనంలోకి తీసుకెళ్లాలని నాగబాబు తెలియజేశారు. ఈ రూల్స్ పాటించండి, డబ్బు ఆదా చేసుకోండి. ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే 1వ తేదీన వచ్చిన జీతం 10 రోజులకే ఖాళీ అవుతుంది. అందుకే ఫస్ట్ వీక్ రూల్ను పాటించాలి. అంటే మీ ఆదాయంలోని 20% మొత్తాన్ని సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్లో మొదటి వారమే పెట్టేయాలి. అధిక వడ్డీలతో అప్పులు చేయొద్దు. ఆదాయ స్థాయి కంటే తక్కువలోనే ఖర్చు చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. బేరం ఆడటం, పన్నులను మేనేజ్ చేయడం నేర్చుకోండి. కొత్త ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకోవాలి. ఘోరాలకు ఆజ్యం పోస్తున్న వెబ్ సిరీస్లు. నానాటికి పెరుగుతున్న మర్డర్, అత్యాచారాలు, ఘోరాల వెనుక ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్లు ప్రధాన కారణమవుతున్నాయా? గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల బట్టి ఇవే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీ కంటెంట్పై నియంత్రణ లేదు. దీంతో హింసాత్మక, జుగుప్సాకరమైన కంటెంట్ సులువుగా నెట్టింట లభిస్తుంది. బలహీన మనుషులపై ఇది ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పులు చేస్తే చెల్లించే శక్తి ఏపీకి లేదు. సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని సీఎం చంద్రబాబు మరోసారి విమర్శించారు. 2022-23కు గాను నీతి ఆయోగ్ నివేదికపై ఆయన మాట్లాడారు. అప్పులు చేసి పనులు చేస్తే ఇబ్బందులు తప్పవని, తిరిగి తీర్చే శక్తి రాష్ట్రానికి లేదని చెప్పారు. అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుందన్నారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకుంటే ప్రజలే బాధపడతారని తెలియజేశారు. రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం అందరూ ఆలోచించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆ సినిమా చూసే భార్యను ముక్కలుగా నరికాడు. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సూక్ష్మదర్శిని సినిమా స్ఫూర్తిని తన భార్య మాధవిని హత్య చేసినట్లు గురుమూర్తి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో దత్తత తీసుకున్న కూతురుని తల్లి, కుమారుడు కలిసి హత్య చేస్తారు. ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ఓ ట్యాంకులో వేసి కెమికల్స్ పోసి కరిగిస్తారు. ఆ నీళ్లను వాష్రూమ్ ఫ్లష్ ద్వారా వదులుతారు. ఆ మూవీలో చేసినట్లే గురుమూర్తి కూడా మాయం చేశాడు. కూటమి కోసం బాధ్యతగా ఉండాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్డీఏ శ్రేణులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడేలా బాధ్యతగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. అనవసర విభేదాల జోలికి వెళ్ళవద్దని కోరారు. తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై ఎవరైనా స్పందించినా దయచేసి ఎవరు ప్రతిస్పందనగా వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లబిచ్చవద్దని సూచించారు. తాను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదని, భవిష్యత్తులోనూ చేయనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వక్స్ సవరణ బిల్లు మార్గం సుగమం చేసిన జేపీసీ. వక్స్ సవరణ చట్టానికి మార్గం సుగమమైంది. గత ఆగస్టులో ప్రవేశపెట్టిన ఈ బిల్లులో 44 మార్పులపై విస్తృత చర్చ చేపట్టి 14 సవరణలను జేపీసీ ఆమోదించింది. బీజేపీ ప్రతిపక్ష సభ్యులు మొత్తంగా 66 ప్రతిపాదనలు చేశారు. ఎన్డీఏ ఎంపీలు ప్రతిపాదించిన మార్పులను ఓటింగ్ ఆధారంగా తిరస్కరించారు. పార్టీల వారీగా విడిపోయి ఓటేయడంతో 16-10 నిష్పత్తితో ఎన్డీఏ ఆధిక్యం సాధించింది. జనవరి 29న తుది ధృవీకరణ ఓటింగ్, 31న రిపోర్ట్ సబ్మిట్ చేస్తారని తెలిపింది. 15 గ్యారంటీలతో ఆప్ 15 గ్యారంటీలతో మేనిఫెస్టో ప్రకటించింది. తాము దీన్ని మేనిఫెస్టోగా కాదని కేజ్రీవాల్ గ్యారంటీగా అభివర్ణిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రతి నెల మహిళలకు 2100 రూపాయలు, వృద్ధులకు ఉచిత వైద్యం, 24 గంటల తాగునీరు, యమునా నది శుద్ధీకరణ అవుతుందా, విద్యార్థులకు ఉచిత రవాణా, మెట్రోలో 50% డిస్కౌంట్ తదితరుల మేనిఫెస్టోలో చేర్చారు. ఢిల్లీ ఎన్నికలు వచ్చే నెల 5న జరగనుండగా 8న ఫలితాలు విడుదలవుతున్నాయి. 34 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై గెలిచిన వెస్టిండీస్. పాకిస్తాన్తో ముల్తాన్లో జరిగిన 2వ టెస్టులో వెస్టిండీస్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 34 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై తొలిసారి టెస్టు గెలిచింది. బౌలర్ జుమైల్ వారికన్ 9 వికెట్లతో చెలరేగడంతో విండీస్ 120 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు పాక్లో టెస్టులో చివరిగా 1990లో గెలవడం గమనార్హం. 2వ టెస్ట్ సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేశారు. దేశంలోనే తొలిసారి బిచ్చం అడిగినందుకు అరెస్ట్. దేశంలో ఎన్నడూ లేని విధంగా భిక్షాటన చేసేందుకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. భోపాల్లోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బిచ్చమెత్తుకుంటున్న యాచకుడిని స్థానికులు పోలీసులు అరెస్ట్ చేశారు.
ఓ పౌరుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రం ఇటీవలే భిక్షాటన నిరోధక చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసింది. దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి. కర్మ ఎవరిని వదిలిపెట్టారు. ఎందుకంటున్నారో చూడండి. ఏడాదిన్నరగా పరారీలో కుంభమేళలో దొరికేశాడు. యూపీకి చెందిన పరవేష్ యాదవ్ మద్యం అక్రమ రవాణా కేసు చేస్తూ 2023లో పోలీసులకు దొరికాడు. అయితే వారి నుంచి తప్పించుకొని పరారయ్యాడు. అప్పటి నుంచి అతడి కోసం గాలిస్తున్నారు. తాజాగా మహాకుంభమేళ సందర్భంగా ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు వచ్చాడు. పటిష్ట నిఘా ఉండటంతో పోలీసులకు దొరికేశాడు. దీంతో పాప పరిహారం కోసం వస్తే పాపం పండింది అంటూ అతడి అరెస్టుపై స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజమే, పాపం చేశాడు, ఇప్పుడు దొరికిపోయాడు. 16,000 టికెట్ 60,000కు కుంభమేళ భక్తులపై ఎయిర్లైన్స్ దోపిడీ. దొరికిందే తడాలుగా అందిన కాడికి దోచుకునేందుకు ఎయిర్లైన్స్ సిద్ధమయ్యాయి. మహాకుంభమేళలో త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు ఆచరించాలనుకున్న భక్తులకు షాకిస్తున్నాయి. టికెట్ రేట్లను విపరీతంగా పెంచేశాయి. ముంబై, ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్కు 16,000 టికెట్ ఉండగా ఇప్పుడు 50 నుంచి 60,000 వరకు ఛార్జ్ చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి అదే పరిస్థితి. ఫిర్యాదులు రావడంతో కంప్లైంట్ రావడంతో ఛార్జీల రేషనలైజ్ చేయాలని డీజీసీఏ ఆదేశించినట్టు తెలిసింది. ఇదండి ఈరోజైతే న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఫస్ట్ న్యూస్. థ్యాంక్ యూ. జై హింద్.